ఖానాపూర్కి వెళ్దాం. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కూడా ఎంతో ఉత్కంఠగా మారింది. మున్సిపల్ కార్యాలయానికి 12 మంది కౌన్సిలర్లు చేరుకున్నారు. చైర్మన్ పీఠంపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ బీఆర్ఎస్ కౌన్సిలర్లు కలిసి చైర్మన్ను ఎన్నుకుంటారని తెలిపారు. మరోవైపు చైర్మన్ పీఠం కాంగ్రెస్ దేనని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ధీమా వ్యక్తం చేశారు. ఇక ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ శాలిని. ఎట్టకేలకు ఖానాపూర్ ఎన్నిక మున్సిపల్ ఎన్నిక వైస్ చైర్మన్ ఎన్నిక జరిగే పరిస్థితి మనకి ఏర్పడుతుంది. ఇప్పుడే క్యాంపుల నుంచి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కాంగ్రెస్ కౌన్సిలర్లు అందరూ మున్సిపల్ ఆఫీసుకి తెలియదు. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 3 ఇండిపెండెంట్ ఒకటి ప్రమాణ స్వీకారం చేసిండు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 4, బీజేపీకి సంబంధించిన 4 ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఇప్పుడు ఎన్నిక జరిగే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఎవరికి మ్యాజిక్ ఫిగర్ లేదు. మ్యాజిక్ ఫిగర్ 7 12 మెంబర్లకు కానీ 7 మ్యాజిక్ ఫిగర్ అయితే ఎవరికి లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేసింది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక పోసమ్మ అనే క్యాండిడేట్ వాళ్ళ క్యాంపుకు తీసుకెళ్ళడం జరిగింది. సో బీఆర్ఎస్ కు 4 ప్లస్ పోషం 1 5 ఎక్స్ అఫీషియల్ లెక్క ఎమ్మెల్యే బొద్దు పటేల్ 1 అంటే 6 ఓట్లు. అంటే ఇంకొక ఓటు మాత్రం కావాలి. ఆ ఓట్లు మరి బీఆర్ఎస్ పార్టీ చేస్తారా బీజేపీ పార్టీ చేస్తారా అనేది ఉత్కంఠంగా పడింది. అయితే మా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక క్యాండిడేట్ తీసుకపోయిందని చెప్పేసి వీళ్ళు ఆత్మగౌరవంగా ఫీల్ అయిపోయి వీళ్ళు 3 బీజేపీకి సపోర్ట్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సో బీజేపీకి 4 బీఆర్ఎస్ కు 3 అంటే 7 అవుతుంది. మ్యాజిక్ గా వీళ్ళు చేరుకుంటారు. అయితే బీజేపీ సీటు కైవసం చేసుకునేటట్టు మనకు గుర్తుంది. దాదాపు సమాచారం కూడా మనకు వస్తుంది. అంకం మౌనిక 9వ నంబర్ గెలిచిన బీజేపీ పార్టీకి సంబంధించిన ఆమె చైర్పర్సన్ అయ్యే అవకాశాలు అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న 4 ఒకరు తీసుకుపోయింది వెలుమబుద్దు, అధర్మంగా ఉండేడు, రాజ్యాంగం అడ్డు కాకుండా అధర్మంగా ఉండేడు, ఈ ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టని చెప్పేసి అనే భావనతో ఒక్కసారిగా గతంలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేయని చెప్పి స్పష్టంగా చెప్పినా కానీ ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్న అతను చెప్పినా కానీ ఇప్పుడు ఈసారి మమ్మల్ని తీసుకుపోయింది కాబట్టి ఆత్మగౌరవంగా ఫీల్ అయిపోయి వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలు బీజేపీకి సపోర్ట్ చేస్తుంటారు. ఇప్పుడు బహుశా మనకైతే అందిన సమాచారం మేరకు బీజేపీ పార్టీ కైవసం చేసిన అవకాశాలు అయితే మనకు చాలా కనిపిస్తున్నాయి. చాలా రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇటు